ఈ వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి అండి. శంకుపూల మొక్కకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇలా చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అంటే మాత్రం కంపల్సరిగా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఇది ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి మరియు మంచి కలర్లో చెట్టు నిండా పూస్తాయి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శంకు పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజులో పూసాయి, అదేవిధంగా మంచి కలర్లో పూసాయి కదా. చాలామంది శంకు పూలు పుయ్యట్లేదండి, కొన్ని రోజులు పూసి ఆగిపోతున్నాయి అని శంకు పూల మొక్క గురించి వీడియో చేసిన ప్రతి దానికి కామెంట్స్ వస్తున్నాయండి. మనమైతే జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ మొక్క గురించి పువ్వులు పుయ్యాలి అంటే మాత్రం ఇవి చాలా రకాలుగా దొరుకుతాయి, మరియు సింగిల్ పెటల్స్ దొరుకుతాయి, డబుల్ పెటల్స్ దొరుకుతాయి, అండ్ ముద్ద శంకు కూడా దొరుకుతుంది. ఇవి విత్తనం నుంచి అయితే పెంచుకోవచ్చండి. ఈ మొక్కని మనం కొమ్మ నుంచి పెంచుకోవచ్చు, మరియు విత్తనం నుంచి కూడా పెంచుకోవచ్చు అనమాట. చిన్న చెట్టుకు కూడా చాలా ఎక్కువగా పూలు పూస్తాయి. మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ఈ చెట్టు చూడండి ఎన్ని పువ్వులు పూసాయో. అదేవిధంగా మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఇలా ఉండటానికి నేనైతే నెలకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటానండి. వేపాకుల్ని తీసుకొచ్చి ఆ నీళ్ళు మరగపెట్టి కూడా అది కూడా ఇస్తూ ఉంటాను. ఇలా ఇవ్వటం వలన ఆకులు అనేది తెల్లటి సారలాగా వస్తుంటాయి. ముఖ్యంగా శంకుపూల మొక్కకి తెల్లటి సారలాగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మనం ప్రాబ్లం రాకముందే ఇది అనేది చేస్తూ ఉండాలి. ఇంకొకటి బూడిద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. బూడిద ఉంటుంది కదా, వుడ్ యాష్, అది కూడా తీసుకొని మొక్క మీద చల్లడం వల్ల పెస్ట్ అనేది ఏమీ అటాక్ కాదు. పెస్ట్ అటాక్ అయిందంటే మాత్రం ఈ మొక్క చాలా తొందరగా చనిపోతుంది. అదేవిధంగా వాటరింగ్ విషయానికి వస్తే దీనికైతే కరెక్ట్గా వాటరింగ్ ఇవ్వాలండి. ఎప్పటికప్పుడు మనం వాటర్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ వాటర్ ఇవ్వకూడదు. అదేవిధంగా నీళ్లు లేకుండా కూడా మొక్క ఉంచకూడదు. ఊరికే వాడిపోయే మొక్క ఏది అంటే శంకుపూల మొక్క అండి. ఇది వచ్చేసి మనం ఒకరోజు వాటర్ ఇవ్వకపోయినా సరే ఊరికే ఆకులన్నీ వాడిపోతాయండి. నెక్స్ట్ మనం మళ్ళీ వాటర్ ఇస్తే నార్మల్గా అయిపోతుంది. కాబట్టి కంపల్సరిగా మరీ ఎక్కువ వాటర్ తక్కువ కాకుండా చూసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. మరియు వచ్చేసి దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ముద్ద శంకు ఉంటుంది, సింగిల్ పెటల్ ఉంటుంది, డబుల్ పెటల్ ఉంటుంది, అన్ని కలర్స్ ఉంటాయి. కానీ ఎక్కువ ఈ మధ్య శంకు పూలతో కూడా టీ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నారు. బాడీకి చాలా మంచిదంట. అన్ని కలర్స్ కంటే కూడా ఈ కలర్ చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు పెంచుకోగలిగే మొక్క ఏది అంటే శంకుపూల మొక్కని. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ దీన్ని వేడి నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉంటారు. మీరు తాగుతుంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ విత్తనాల విషయానికి వచ్చేసరికి పువ్వులు ఆరోగ్యంగా పువ్వులు పూస్తేనే విత్తనాలు అనేది వస్తాయండి. ఊరికే సగం పూసి సగం పూయనట్టు హెల్దీగా ఆరోగ్యంగా లేకపోతే మాత్రం విత్తనాలు కావు. కంపల్సరిగా విత్తనాలు అయితే అవుతాయండి. చూస్తూ ఉండండి వీడియో అయితే. నేను విత్తనాలు కూడా చూపిస్తాను. చాలా వరకు విత్తనాలు కూడా కోసాను అనమాట. కుండీలలో మనం మొక్కను పెంచుకునే పని అయితే విత్తనాలకైతే వదిలిపెట్టకండి మొక్కని. ఎందుకంటే మనం విత్తనాలకి మొక్కల్ని వదిలిపెట్టామంటే మాత్రం మొక్కలు వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరిగా ఎప్పుడు పువ్వుల్ని అప్పుడు కోస్తూ ఉండాలి. ఇలా పెద్ద సైజులో పుయ్యాలి అంటే మాత్రం ఎప్పుడు పువ్వుల్ని అప్పుడు కోస్తూ ఉంటేనే నెక్స్ట్ వచ్చే పువ్వులకి మన మొక్క బలాన్ని అందిస్తూ ఉంటుంది. కంపల్సరిగా వారానికి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ మాత్రం ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వటం వల్ల మొక్క అనేది చనిపోకుండా కొన్ని సంవత్సరాల పాటు బ్రతుకుతుంది. ఇంకొచ్చేయండి ఇవి కాయలు వచ్చేసి అన్ని కోసేసానండి. ఇంకా చాలా వరకు ఉన్నాయి కాయలు. ఈ కాయలు ఉండడం వలన కూడా మొక్కకి బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. ఒక్క కాయ నుంచి దాదాపు 5-6 విత్తనాలు అయితే వస్తాయి. ఈ విత్తనాలు మనము కుండీలలో పెట్టుకోవచ్చు, లేకపోతే నేలలో అయినా వేసుకోవచ్చు అండి. ఈ విత్తనాలని చిన్న సైజు ఉంటాయి అన్నమాట. చిక్కుడు సైజు ఉంటాయి చూడండి. చిక్కుడుకాయలో ఉండే విత్తనాలు చాలా చిన్న సైజు ఉంటాయి అన్నమాట. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను అరటిపండు తొక్కల్ని తీసుకున్నాను. అరటిపండు మన మొక్కలకి చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. పూల మొక్కలకి అరటి తొక్కలు వాడుకోవచ్చు, అరటిపండు వాడుకోవచ్చు. మరియు ఈ తొక్కలు ఉన్నాయి కదా, అరటిపండు తొక్కల్ని ఎండపెట్టుకొని 1 వారం నుంచి 10 రోజుల పాటు బాగా ఎండపెట్టుకొని పౌడర్ చేసుకున్నామంటే 1 సంవత్సరం పాటు మనం నిల్వ పెట్టుకోవచ్చు అనమాట. అది 1 స్పూన్ అండి. వారానికి ఒక్క స్పూన్ వచ్చేసి కుండీలలో ఇవ్వడం వల్ల కూడా పువ్వులు అనేది చక్కగా పూస్తాయి. నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, మరియు పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అరటిపండు తొక్కల్ని. కాబట్టి మీరు అస్సలు పడేయకండి, మనకు అన్ని విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం ఫర్టిలైజర్ చూపిస్తున్నాను అంటే ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్ అంటే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. చాలామంది ఫర్మెంటెడ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా, ఇన్స్టెంట్ ప్రాసెస్ కూడా చూపించండి అన్నారు. కాబట్టి నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇప్పుడే ప్రిపేర్ చేసి వెంటనే ఇవ్వచ్చు. కాబట్టి మీ దగ్గర అరటిపండు తొక్కలు కానీ ఉంటే అస్సలు వేస్ట్ చేయకండి. ఎండపెట్టి పౌడర్ అయినా చేసేసుకోండి. లేకపోతే అరటిపండు తొక్కల్ని 3 రోజుల వరకు నీళ్ళలో నానబెట్టి ఆ వాటర్ని కూడా 1:5 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి అవి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు వచ్చి నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటిని అయితే వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం మిక్సీలో తొందరగా కూడా గ్రైండ్ అయిపోతుంది.
మన పెద్ద పెద్ద ముక్కలు వేయడం వలన అవి అట్లానే ఉండిపోతాయి, ముక్కలు కుండీలలో కూడా అలానే నిలబడిపోతాయి ఆ వాటర్ ఇవ్వడం వలన. నేనైతే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే మేము ఎన్ని ముక్కలకి ఇస్తారో దాన్ని బట్టి అయితే తీసుకోండి. నేనైతే 3 అరటిపండు తొక్కల్ని తీసుకున్నాను. ఇవైతే అన్ని మొక్కలకి ఇచ్చుకుంటానండి. అంటే ఇవి నా దగ్గర ఉన్న మందారాలకి, గులాబీలకి వాటికి కూడా ఇచ్చేసుకుంటాను, మల్లెపూలకి. మీరు కూడా అన్ని రకాల పూలు పూసే మొక్కలకి, పూలు పూయట్లేదు అనుకునే మొక్కలకి అన్నిటికీ ఇచ్చేయండి. దీన్ని తీసుకెళ్ళి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వీటిని ఇలా డ్రైగా ఇచ్చేసామంటే మాత్రం తొందరగా గ్రైండ్ కాదు, మరియు మిక్సీ పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎందుకు మెత్తటి పేస్ట్ అంటున్నానంటే మనం వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు మనం పేస్ట్ అనేది మెత్తగా చేస్తే డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు. అదే కొంచెం పలుకుగా చేసుకున్నారంటే మాత్రం కంపల్సరిగా ఫిల్టర్ అనేది చేసుకోండి. ఎందుకంటే వర్షాకాలం కదా, పురుగులు ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కుండీ పై భాగంలో ఇట్లాంటివన్నీ ఉండటం వలన. కాబట్టి కుండీని మనం ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. నేనైతే వాటర్ యాడ్ చేసుకొని చాలా మెత్తడి పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఇంత మెత్తడి పేస్ట్ చేసుకుంటే మనం ఎటువంటి ఫిల్టర్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. మరి ఇంకొక బెస్ట్ టిప్ చెప్పాలంటే, ఇలా గ్రైండ్ చేసుకున్నారు కదా, ఒకవేళ మీరు ఎక్కువగానే గ్రైండ్ చేసుకుంటే సగం వాడుకొని మిగిలిన సగంలో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి బయటే ఉండి. అట్లయితే వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఉన్నా సరే ఒక 15 రోజుల వరకు బయట అయితే నిల్వ ఉంటుంది. మళ్ళీ ఇంకొక సెకండ్ టైంకి యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ అయిపోయిందని అయితే పడేయకండి. బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎంత క్వాంటిటీ అంటే ఎంత ఈ అరటిపండు తొక్కల పేస్ట్ ఉందో సమానంగా బెల్లం తీసుకొని మనం కలిపి పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు అయితే వాడుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనం వాటర్లో డైల్యూట్ చేసుకొని వెంటనే ఇచ్చేసుకోవాలి. చెప్పాలి అంటే మాత్రమే మనం ఏ ఫర్టిలైజర్ అయినా ఈవినింగ్ ఇస్తాం కదా, అదేవిధంగా మార్నింగ్ ఈ ఫర్టిలైజర్ అంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఈవినింగ్ ఇచ్చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకన్నా వాటర్లో బాగా నానిపోతుంది ఈ పేస్ట్ మరియు వాటర్ అనమాట. వాటర్లో డైల్యూట్ చేసుకోవడానికి వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఎంత అంటే 5 లీటర్స్ తీసుకున్నాను నేను. వాటర్ కరెక్ట్ క్వాంటిటీ చెప్తున్నానండి. 5 లీటర్స్ తీసుకున్నాను. 1 వంతుకి 5 వంతుల నీళ్ళు. 1 వంతు ఎలా చెప్పాను అంటే మాత్రం 1 కప్పు క్వాంటిటీ చూపిస్తాను మీకు. 1 కప్పుకి 1 కప్పు పేస్ట్ని నేను 5 లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. మీరు 1 లీటర్ వాటర్ ఇచ్చుకుంటున్నారంటే 1 లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇదైతే అరటిపండు మాత్రం ఇప్పుడు యూస్ చేయకండి. అరటిపండుతో కూడా నేను నెక్స్ట్ ఒక మంచి ఫర్టిలైజర్ చూపిస్తాను. దీన్ని తీసుకెళ్ళి నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళున్నా దానిలో కూడా వాడుకోవచ్చు, ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. 1 కప్పుని నేను 5 లీటర్ల నీళ్ళలో మెల్లమెల్లగా కలుపుకోవాలండి. ఒకేసారి ఇది ముద్దలాగా ఉంటుంది, మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని కొంచెం కొంచెంగా వాటర్లో తడుపుకుంటూ మొత్తం పేస్ట్ అంతా కరిగే విధంగా కలుపుకుంటే మొత్తం అడుక్కి వెళ్ళిపోకుండా నీళ్ళలో మొత్తం కలిసిపోతుంది. కాబట్టి చక్కగా వారానికి ఒకసారి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉండండి మొక్కలకి. ఏ పూల మొక్కకైనా సరే మనం ఎంత ఎక్కువ మంచి ఫర్టిలైజర్స్ ఇచ్చాము అంటే మాత్రం పువ్వులు అంతా చక్కగా పూస్తాయి. మనం పువ్వులు పూస్తున్నాయి కదా అని వదిలేసామంటే ఒక్కసారిగా పువ్వులు పూసి ఇంకోసారి పూయవు. చాలామంది శంకు పూల మొక్క గురించి ఒక్కసారి పువ్వులు పూస్తున్నాయండి తర్వాత పూయట్లేదు అంటున్నారు. కంపల్సరిగా నైట్రోజన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అన్నీ అందే విధంగా మనం మొక్కలకి అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. కాబట్టి ఈ ఫర్టిలైజర్ అయితే వర్షాలు పడుతున్నాయి కదండి, వర్షం లేకపోతే మాత్రం ప్రిపేర్ చేసి ఇచ్చేయండి. కంపల్సరిగా అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. దీన్ని అయితే వాటర్లో డైల్యూట్ చేసుకున్నా కదా, డైరెక్ట్ తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చేసుకుంటున్నాను. ఈ ఫర్టిలైజరు మన కుండీలో ఉన్న శంకుపూల మొక్కకైనా ఇవ్వచ్చు, లేకపోతే నేల మీద ఉన్న మొక్కకైనా ఇవ్వచ్చు. మా పర్టికులర్గా అడుగుతున్నారని మీరు చూపించే ఫర్టిలైజర్స్ నేల మీద మొక్కలకు కూడా ఇవ్వచ్చా అనేసి. ఇవ్వచ్చండి. నేను కుండీలలో చూపిస్తున్నానని కుండీలోనే కాదు నేల మీద కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేల మీద ఇస్తున్నాను మరియు కుండీలో కూడా ఇస్తున్నాను. కుండీలో మనం మొక్కల్ని శంకుపూల మొక్కను పెంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఏంది అంటే అడుగునున్న ఆకులను అయితే ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. వాటరింగ్ విషయానికి వస్తే వాటర్ అయితే చెక్ చేసుకునే ఉండాలి. శంకుపూల మొక్కకి ముఖ్యంగా తేమ శాతం ఎక్కువ ఉండాలి, కానీ అదేవిధంగా బురదగా ఉండకూడదు. ఈ ఫర్టిలైజర్ని నేను మందార మొక్కకు కూడా ఇచ్చేసుకుంటున్నాను, అదేవిధంగా గులాబీ మొక్కకు కూడా ఇచ్చేసుకుంటున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకుంటున్నానండి. చాలా మంచి ఫర్టిలైజరు, రూపాయి కూడా ఖర్చు లేకుండా వేస్ట్ అని పడేసే వాటితోనే మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా చక్కగా ఎంత బాగా పూసినాయి అంటే కలర్ కూడా చాలా మంచిగా పూసింది. ఇలా పూయడానికి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్సేనండి. ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ మీరు ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.